హలో అండి. ఒక్క క్యారెట్ ఉంటే చాలండి స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో హెల్దీ వర్షన్‌లో కమ్మటి స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్‌లో మనం ఉపయోగించిన సగ్గుబియ్యం అనేది బాడీ హీట్‌ని తగ్గించే నేచురల్ కూలెంట్‌గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా బెల్లం ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. సమ్మర్ సీజన్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. చూసారా, ఈ విధంగా కొంచెం బరక తెలిసేలాగా పట్టుకోండి. అలానే 1 క్యారెట్ని ఈ విధంగా తురుముకోండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు క్యారెట్ తురుము అవసరం అవుతుందండి. ఒకే కప్పుని మెజర్మెంట్గా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లో 2 కప్పుల వరకు తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని సన్నటి సెగ మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గిరిటితో కలుపుకుంటూ ఈ విధంగా ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకున్నామంటే మనకి క్యారెట్లో పచ్చివాసన అంతా పోతుంది. ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పౌడర్ కొంచెం వేడెక్కేదాకా ఒక 2-3 నిమిషాల పాటు సన్నటి సగం మీదే ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలు సగ్గుబియ్యం క్యారెట్లో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా గరిటతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇందులో ఉన్న సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఈ విధంగానే మగ్గించుకోవాలి. మీకు అవసరం అనుకుంటే ఇంకొన్ని పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి సగ్గుబియ్యం ఉడకలేదనుకోండి, ఇంకొంచెం పాలను యాడ్ చేసి పూర్తిగా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటేనే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ మోడరేట్గా తినేవాళ్ళైతే కప్పున్నర సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మోడరేట్ స్వీట్గా ఉండడం కోసం కప్పున్నరని యాడ్ చేశాను. బెల్లం మెల్ట్ అవుతున్న కొద్దీ ఈ స్వీట్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచబడుతుంది. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ స్వీట్ని దగ్గర పడేంత వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో అడుగున కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకొని దాని మీద మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా సర్దుకోండి. దీని మీద మనం ఉడికించుకున్న స్వీట్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొంచెం ఆరుతున్న కొద్దీ స్వీట్ అనేది గట్టిపడిపోతుందండి. పైన ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండటం కోసం గిరిటితో ఈ విధంగా సర్దుకొని ఈ గిన్నెని 1కి 2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయండి. ఈ స్వీట్ అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోండి. ఈ విధంగా ఒక నైఫ్తో ఎడ్జెస్ని కొంచెం ఈ విధంగా లూజ్ చేసుకున్నారంటే మనకి ఈ స్వీట్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఈ స్వీట్ మీద ఈ విధంగా ఒక ప్లేట్ని ఉంచుకొని దీన్ని ఈ విధంగా ఉల్టా తిప్పుకొని పైన 1కి 2 సార్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల అడుగును కూడా చక్కగా లూజ్ అయ్యి ఈజీగా మనకి డిమోల్డ్ అయిపోతుంది. అంతేనండి, మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ సమ్మర్ సీజన్లో హెల్తీ వర్షన్లో ఉన్న ఈ స్వీట్ని స్నాక్స్ కింద ప్రిఫర్ చేసి పిల్లలకి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారండి. రెసిపీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.